డొమెస్టిక్లో ఆడలేదని, విజయ్ హజారే ట్రోఫీలో ఆడలేదని సంజు శాంసన్కి పనిష్మెంట్ ఇచ్చారు. మరి అద్భుతంగా ఆడి మరి కరుణ్ నాయర్ ఏం పాపం చేశాడు? 752 రన్స్ చేసిన కరుణ్ నాయర్ మరి ఆడితే ఏం పాపం చేశాడు? సంజు శాంసన్ ఆడకపోతే ఏం పాపం చేశాడు? దీనికి ఖచ్చితంగా బీసీసీఐ జవాబు చెప్పి తీరాలి. సో ఎవరైనా క్రికెట్ ప్రేమికులు ఉంటే నాది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలుసు మీరు లైక్ చేయరు, షేర్ చేయరు, నో ప్రాబ్లం. బట్ స్పోర్ట్స్ అంటే ఎలా ఆడాలో తెలుసుకోండి ఫస్ట్. ఎవరి వీడియో లైక్ చేయాలి, ఎవరి వీడియో షేర్ చేయాలి, ఎవరి వీడియోలు ఎక్కువగా చూడాలనేది అంటే క్రికెట్ ఆడితే మీకు తెలుస్తుంది చూడాలి లేదో అని. ఎవడు పడితే వాడు వాళ్ళందరి వీడియోలు చూస్తున్నారు, మీరు క్రికెట్ ఆడని వాళ్ళని వీడియోలు చూస్తున్నారు. నాకేం బాధ లేదు, నాకేం పెద్దగా గొప్పగా కోల్పోయేది ఏం లేదు మీరు లైక్ చేయకుండా షేర్ చేయకుండా. మీ అట్లాంటి వాళ్ళు నాకు లైక్ చేసినా వేస్టే. బట్ ఏంటంటే ఎవడైతే క్రికెట్ తెలిసిన వాడు, స్పోర్ట్స్ తెలిసిన వాడు డెఫినెట్గా నా వీడియో లైక్ చేస్తాడు. ఎందుకంటే కరుణ్ నాయర్కి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు స్పోర్ట్స్లో కూడా. అదే రేపు మీ కొడుక్కో మీ బిడ్డకో ఇలాంటి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? అప్పుడు తెలుస్తుందేమో మీకు బాధ. కానీ కరుణ్ నాయర్ జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఒక డొమెస్టిక్ సర్క్యూట్ లోపల 752 రన్స్ 400 చేసిన వ్యక్తి, 752 యావరేజ్, అదొక వరల్డ్ రికార్డ్. ఎలాంటి రికార్డ్ స్థాపించిన వ్యక్తి కరుణ్ నాయర్. ట్రిపుల్ సెంచరీ, సెకండ్ పర్సన్ ఇండియా నుంచి ట్రిపుల్ సెంచరీ చేసిన పర్సన్ కరుణ్ నాయర్. ఇలాంటి ప్లేయర్ను పక్కకు పెట్టి నువ్వు సెలెక్షన్ చేసావంటే దీని వెనుక ఖచ్చితంగా గుడుపుటని ఉంటుంది. సో దీనికి సమాధానం చెప్పి తీరాలి. భవిష్యత్తులో క్రికెట్ మేమందరం కూడా పక్కన పెడతాం. మీరు ఇంకా భయంకరమైన పరిస్థితికి వస్తారు. మీరు ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్కి, ఇలాంటి గ్రేటెస్ట్ క్రికెటర్స్కి మీకు అన్యాయం చేస్తే మీకు లాభించదు, శోభించదు. క్రికెట్ అనేది రాను చూడడం అనేది తగ్గాలి కూడా. ఎందుకంటే బీసీసీ చేయకుండా గర్వం తగ్గాలి. సెలక్షన్ కమిటీకి అసలు సెలక్షన్ కమిటీ ఏ బేస్ మీద సెలక్షన్ చేశారు మీరు? వాషింగ్టన్ సుందర్ని ఎలా చేశారు? రవీంద్ర జడేజాని ఏ విధంగా చేశారు? అతను ఇంతవరకు గెలిపించిన మ్యాచ్లన్నీ ఎన్ని రోజులుగా అతను ఒక ఆల్రౌండర్ ముద్రేసుకొని ఆడతాడు. అంతే వీళ్ళందరూ కూడా మీకు లోపాయికారిగా ఏదో ఉపయోగపడుతున్నారని చెప్పి వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఏం పాపం చేశాడు? సంజు శాంసన్ ఏం పాపం చేశాడు? అద్భుతంగా రాణించి అతను ఆల్రెడీ విన్నవించుకున్నాడు కూడా. అతను లెటర్ కూడా పెట్టాడు, నేను ఆడలేకపోతున్నా అని పరిస్థితులు వివరించాడు. అలాంటి సంజు శాంసన్ని పక్కకు పెట్టారు, నితీష్ కుమార్ రెడ్డిని పక్కకు పెట్టారు, రవీంద్ర జడేజాని పక్కకు పెట్టారు. ఎందుకు వీళ్ళందరినీ పక్కకు పెడుతున్నారు మీరు? వీళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోతే వాళ్ళ కెరియరే కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ మీకు అది తెలుసా? మీకు ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. ఖచ్చితంగా వీళ్ళని సెలెక్ట్ చేయాలి. కరుణ్ నాయర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలెక్ట్ చేయాలి. బుమ్రా టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేయలేదు, అంతలోపటినే బుమ్రా ఫిట్ అయిపోయినాడా? బుమ్రాకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? అతను ఎంత పెద్ద బౌలర్ కావచ్చు, అతను ఫిట్ లేడు. టెస్ట్ మ్యాచ్లో అంతలోనే అతను గాయం మానిపోయిందా?